ఇది జెఫ్ నిప్పడ్, యూట్యూబ్ లోనే మోస్ట్ సైన్స్ బేస్డ్ ట్రైనర్. ఈ రోజు మనం అతని బ్యాక్ వర్కౌట్ ఇంకా జెఫ్ మెథడ్స్ మనం ట్రై చేయబోతున్నాం. అండ్ లాస్ట్ లో నా పోజింగ్ కూడా చూపిస్తాను, నా లాట్స్ లో డిఫరెన్స్ మీకు అర్థమవుతుంది. యూజువల్ బ్యాక్ వర్కౌట్ కంటే ఈ బ్యాక్ వర్కౌట్ నాకు ఎలా పడింది అని చెప్పేసి. అండ్ ఆ వర్కౌట్ మెథడ్స్ ట్రై చేసి దానికి 1 to 5 లో రేటింగ్ ఇవ్వబోతున్నాం. సో ఫస్ట్ వర్కౌట్ ఏంటిదంటే లాట్ పుల్ డౌన్. జెఫ్ చెప్పినట్లు మనం ఏం చేయాలంటే ఈసెంట్రిక్ ఇంకా పార్షియల్ రెప్స్ ట్రై చేయాలి. ఈసెంట్రిక్ అంటే పైకి వదిలేటప్పుడు స్లోగా వదలాలి, పార్షియల్ రెప్స్ అంటే ఆఫ్ రెప్స్. సో ఈ మెథడ్స్ అప్లై చేసిన తర్వాత లిటరలీ మ్యాసివ్ అంటే మ్యాసివ్ పంప్ వచ్చింది. సో దీనికోసం అని చెప్పేసి దీనికి మనం 5 out of 5 రేటింగ్ ఇస్తున్నాం. సెకండ్ వర్కౌట్ వచ్చేసి చెస్ట్ సపోర్టెడ్ వి బార్ హోస్. సో ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ వర్కౌట్. కాకపోతే యూజువల్ గా నేను అంతసేపు ఎక్కువగా హోల్డ్ చేయను పైన అండ్ ఫుల్ గా స్ట్రెచ్ అవుట్ చేయను. సో జెఫ్ నిప్పడ్ ప్యూర్ ఆపోజిట్ చెప్పాడు నాకు. పైన వచ్చేసి 2 seconds హోల్డ్ చేయాలి, కింద ఎంత అయితే అంత స్ట్రెచ్ చేయాలి. సో అప్పుడే మన మిడ్ బ్యాక్ అనేది ఎక్కువ ట్రిగర్ అవుతుంది అని చెప్పేసి అన్నాడు. హోల్డ్ చేసి స్ట్రెచ్ చేసిన తర్వాత మనం ఇంకా ల్యాట్ని ఎంగేజ్ చేయొచ్చు. సో జెఫ్ చెప్పినట్లు మనం లాస్ట్లో ఏం చేస్తామంటే పార్షియల్ లాగా మినీ పార్షియల్ రెప్స్ లాగా చేస్తాం. మనము జస్ట్ మన ల్యాడ్ని పైకి పుల్ చేస్తాం అంతే. సో మొత్తం ఫెయిల్యూర్ అయిపోయిన తర్వాత మనం ఇది ట్రై చేయాలి. నేను కొంచెం స్పైన్ పైన పడుతుంది అనుకున్నాను, బట్ అలా ఏం లేదు, లిటరలీ మ్యాసివ్ పంప్ వచ్చింది. సో దీనికి కూడా మనం 5 out of 5 రేటింగ్ ఇస్తున్నాం. థర్డ్ వర్కౌట్ వచ్చేసి బార్బుల్ రోయింగ్, కాకపోతే నార్మల్ గా జయం కింద ప్లేట్ పెట్టుకొని. ఈ వర్కౌట్ నాకు అస్సలు నచ్చలేదు, ఎందుకంటే నేను రెగ్యులర్ గా 100 to 200 పుల్అప్స్ చేస్తాను, వీక్ లో 500 పుల్అప్స్ చేస్తాను కాబట్టి. సో మీరు ట్రై చేయండి. అండ్ నేను ట్రై చేశాను, ఆ వీడియో క్లిప్ కూడా తీయలేదు మనం, జస్ట్ దీనికి 2 రేటింగ్ మాత్రమే ఇస్తున్నాను నేను. అండ్ యూజువల్ గా నేను బార్బుల్ రోయింగ్ నార్మల్ గా చేయడం ప్రిఫర్ చేస్తాను. ఇఫ్ యూ హావ్ ఇంజరీ అవాయిడ్ చేయండి సింపుల్ గా. ఫైనలీ ఫోర్త్ వర్కౌట్ వచ్చేసి కేబుల్ పుల్స్. సో యూజువల్ గా మనం స్ట్రైట్ పుల్స్ చేస్తాం కదా కేబుల్ తోటి, కాకపోతే ఇక్కడ క్రాస్ గా చేయమని చెప్పేసి అన్నాడు. సేమ్ యాజ్ యూజువల్ నేను పుల్అప్స్ ఎక్కువ చేయడం వల్ల నా రేట్ డెల్ట్ కూడా ఎంగేజ్ అవుతుంది. సో నేను ఈ వర్కౌట్ కి ముందే నేను 150 పుల్అప్స్ అలా చేశాను. దానివల్ల ఏమవుతుందంటే ఏ వర్కౌట్ చేసిన రేట్ డెల్స్ కి ట్రాప్స్ కి కూడా కొంచెం ఇన్వాల్వ్ అవుతుంది. సో నేను స్ట్రైట్ గా చేస్తేనే నేను ఎక్కువగా లాట్స్ ని ఎంగేజ్ ఫీల్ అయ్యాను. సో దీనికి ఇచ్చే రేటింగ్ మనం జస్ట్ 1 మాత్రమే. ఆఫ్టర్ వర్కౌట్ మన పంప్ వచ్చేసి ఇలా ఉంది. ఇంకా మీరు ఇలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారా? జెఫ్ నిప్పడ్ సైంటిఫికల్ బైసెప్ వర్క్ దాని కానీ చూడాలనుకుంటే సింపుల్లీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే అది కూడా తొందరలోనే రాబోతుంది.